ఇక్కేరి అఘోరేశ్వర స్వామి టెంపుల్. ఇది 16th సెంచరీలో నాయక డైనెస్టీ పరిపాలించినటువంటి శివప్ప నాయక అనే రాజు నిర్మించినటువంటి ఒక గొప్ప ఆలయము. చాలా పురాతనమైన ఆలయము, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ గుడి 3 భాగాలుగా ఉంటుంది. ప్రధాన దేవాలయంలో శివలింగానికి ఇది నార్త్ సైడ్ ఫేసింగ్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో నంది మండపము అండ్ శివునికి గర్భాలయానికి లెఫ్ట్ సైడ్ పార్వతీ మందిరం అనేది ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే, టెంపుల్లో కార్వింగ్స్ చాలా 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 బాగుంటాయి అండ్ చాలా డీటెయిల్డ్ కార్వింగ్స్ అయితే మనం చూడొచ్చు. స్కల్ప్చర్స్ అవన్నీ ఆ టెంపుల్ గోడల పైన 4 సైడ్స్ కూడా. ప్రవేశ ద్వారం దగ్గర మనకు ఈ 2 ఏనుగు విగ్రహాలు అయితే రాతితో చెక్కబడి చాలా డీటెయిల్ డిజైనింగ్ అయితే మనకి కనిపిస్తుంది. ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకి టెంపుల్ నిర్మాణ శైలి వచ్చేసి హొయసల అండ్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది. మేము వెళ్ళే టైంకి అయితే గర్భగుడి క్లోజ్ అయిపోయింది. టెంపుల్ టైమ్ మార్నింగ్ 7 AM టు ఆఫ్టర్నూన్ 1:30 PM అండ్ ఈవినింగ్ 5 PM టు 8 PM. మేము అరౌండ్ 2:30కి అలా వెళ్ళాం కాబట్టి గర్భగుడిని లోపలికి వెళ్ళే చాయిస్ అయితే దొరకలేదు. చూస్తే మీకు సువిశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం లోపల మనం చూడొచ్చు. అండ్ రాతి స్తంభాలు, కార్వింగ్స్, డీటెయిల్ డిజైనింగ్ చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది, బయట ఎంత వేడి ఉన్నా కానీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ప్రధాన గర్భగుడికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 6 చిన్న మందిరాలు అయితే ఉన్నాయి. గర్భగుడికి రైట్ సైడ్ వచ్చేసి 4 మందిరాలు, గణేష అండ్ సుబ్రహ్మణ్య స్వామి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మహిషాసురమర్దిని అండ్ కాలభైరవ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ప్రధాన ఆలయానికి పైన మీరు చూడొచ్చు. ఇది గర్భగుడి లోపల. మాకు టైం అయిపోవడం వల్ల లోపలికి అయితే వెళ్ళలేకపోయాము. ఈ ఏదైతే లింగం ఉందో దాని కింద మండపం అనేది ఇట్స్ వెరీ యూనిక్ డిజైన్ యాక్చువల్గా. ఒక చిన్న వైట్ కలర్ నంది విగ్రహాన్ని కూడా చూడొచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఈ టెంపుల్ లోపల బయట ఉన్నటువంటి నంది విగ్రహం అనేది మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ స్మూత్నెస్ కానీ, ఆ కార్వింగ్, ఆ ఫినిషింగ్, ఆ స్టోన్, ఆ మొత్తం నంది మండపం అనేది చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ యూనిక్ కంపారేటివ్లీ రామప్ప కానీ, లేకపోతే 1000 పిల్లర్ టెంపుల్, కాకతీయ రాజులు కట్టించిన గుళ్ళల్లో ఉన్నటువంటి నంది విగ్రహంతో పోలిస్తే ఇది చాలా యూనిక్ డిజైన్ ఉంది. మనము నందికి ఉన్నటువంటి ప్రతి కాలికి 4 కాళ్ళకి 4 కడియాలు చూడొచ్చు. ఇది పార్వతీ మందిరము. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. మేము వెళ్ళినప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ అంటే రెనోవేషన్ వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది, వాళ్ళే మెయింటెనెన్స్ అదంతా చూసుకుంటున్నారు. ఈ ఇక్కేరి అనేది హిస్టరీలోకి వెళ్తే ఏంటి అంటే, పూర్వం కెలాడి కింగ్డమ్ అనేది ఉండేది. ఆ కెలాడి కింగ్డమ్కి ఇక్కేరి అనేది క్యాపిటల్ సిటీ. ఆల్మోస్ట్ 120 years క్యాపిటల్ సిటీగా ఉండింది. ఇప్పుడు శివమొగ్గ డిస్టిక్లో ఉంటుంది ఇది. దాని తర్వాత హైదర్ అలీ ఇన్వేట్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది, ముస్లిం రాజులు. ఇందులో అఘోరేశ్వర స్వామి ఒక విగ్రహము ఉండేది. అది ఇప్పుడైతే లేదు. దానంతా ముస్లిం రాజులు ఇన్వేట్ చేసి పగలగొట్టేశారు అన్నట్టు. ఆ పాదముద్రలు మనం చూడొచ్చు ఈ టెంపుల్ లోపల. మాకు చాలా ఎక్కువ టైం దొరకలేదు యాక్చువల్లీ. ఎవరైనా వచ్చినప్పుడు ఈ ఇక్కేరి అఘోరేశ్వర స్వామి టెంపుల్తో పాటు కెలాడి టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే, జస్ట్ ఒక 5 kilometers. చూడండి అది కూడా.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.